తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ లేదని సిట్ నివేదిక ఇచ్చిందన్నారు వైసీపీ నాయకులు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. మాజీ సీఎం వైఎస్ జగన్ను దెబ్బతీయటానికే సీఎం చంద్రబాబు దైవాన్ని అడ్డుపెట్టుకున్నారని దుయ్యబట్టారు. అధికారులు, డైరీ నిర్వాహకులు కుమ్మక్కయ్యి ఆ నెయ్యిని కల్తీ చేశారని నివేదికలో పేర్కొన్నారని అన్నారు. 2019 నుంచి 2024 వరకు వాస్తవాలను వెలికి తీయాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు తన స్వార్థం కోసం హిందువుల మనోభావాలు దెబ్బతీసేందుకు కుట్ర పన్నారన్నారు. నెయ్యి కల్తీ చేశారంటూ హిందువులను రెచ్చగొట్టారన్నారు. సిట్ తన నివేదికలో కోర్టుకు సమర్పించిన దాంట్లో అధికారులు, దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్, అలాగే డైరీ అధిపతులు వీళ్ళందరూ కుమ్మక్కై నెయ్యిని, పామ్ ఆయిల్ని అంటే వెజిటబుల్ ఆయిల్స్ని కలిపి నెయ్యిగా మార్చినారు అన్నదే సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇక్కడి నుంచి నేను స్పష్టీకరించదలుచుకున్నా. చంద్రబాబు గారు ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు? నాలుక మడత పెట్టి కల్తీ జరిగింది కదా అన్నటువంటి మాట మాట్లాడుతున్నాడు. 2019 నుంచి 2024 వరకు సిబిఐ విచారణ చేయించింది. దీనికి సంబంధించి ఆ విచారణ చేయించమని సుప్రీంకోర్టుకు వెళ్ళిందే మా పూర్వ అధ్యక్షుడైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారు.